నాడు కాంగ్రెస్ పార్టీ తెగించింది. కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఆనాడు తెలుగుదేశం కూడా తెగించింది. ఆ కేసులో తాను ఇంప్లీడ్ అయ్యి జగన్ని జైల్లో నుంచి బయటికి రానియకుండా 16 నెలల పాటు ఉండడానికి కారణమైంది తెలుగుదేశం తరపున లాయర్ల వాదనలు. అప్పుడున్న ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు వీళ్ళందరూ చేసినటువంటి వాదన అది పక్కన పెడితే, తర్వాతన జగన్మోహన్ రెడ్డి తెగించాడు. మొన్న చంద్రబాబు గారి మీద కేసు, అరెస్టు, జైలు 56 రోజుల పాటు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల ఆగ్రహం ఏదంటే జగన్ని జైల్లో వేసేయాలి, జగన్ పార్టీ వాళ్ళందరినీ జైల్లో వేసేయాలి, అందులో జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో వేసేయాలి. ఇప్పటిదాకా మిగతా వాళ్ళ మీద వచ్చింది. ఇప్పుడు జగన్ మీదనే ప్రధానంగా డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటిది ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి రావు గారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం పర్మిషన్ కూడా అక్కర్లా, సిఐడినే విచారణ. మరి జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఆ ధైర్యం చేస్తారా? బాబు గారు అంటే చేసేస్తారు. ఇంతకుముందు జగన్ అన్నాడు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాబు అంటే జగన్ అరెస్ట్ అవుతుంది. ఏం చేస్తారో చూడాలి.